ప్రైజ్ ద లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఈ దినాల్లో మనం ఒక అరగంట సేపు ప్రతిరోజు ధ్యానిద్దాం. ఈ ధ్యానాలు దేని మీద బేస్ చేసి ఉన్నామంటే కార్సన్ గారు రాసినటువంటి 2 వాల్యూమ్స్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనే దాన్ని తెలుగులోనికి అనువాదం చేస్తూ దాని గురించినటువంటి సత్యాలు ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయి, మనకి ఆత్మీయ జీవితానికి అనుకూలంగా ఉండేటువంటి సత్యాల గురించి ధ్యానించుకుందాం. ఈ 2 పుస్తకాలు కూడాను చైన్ రిఫరెన్స్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే రోజు 4 అధ్యాయాలు చదువుకోవాలి. ఈ రెఫరెన్స్లు ఏంటో చైన్ చార్ట్ ఆఫ్ డైలీ బైబుల్ రీడింగ్స్ అని మీరు గూగుల్లో కూడా చూడవచ్చు. అది 4 అధ్యాయాలు రోజుకు చదువుకుంటే బైబిల్ అంతటినీ ఒకసారి ఒక సంవత్సరంలో ధ్యానించుకోవచ్చు. క్రొత్త నిబంధన అయితే మాత్రం 2 సార్లు చదువుకోవచ్చు. ఈ 4 అధ్యాయాల్లో ఒకదాని మీద మనం ధ్యానించుకుందాం. అంటే కొంచెం కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. ఈ దినాన ఆదికాండం 1వ అధ్యాయం, 2వ దినాన ఆదికాండం 2వ అధ్యాయం, అట్లా. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఎజ్రా మీద 1, ఎజ్రా 2, అట్లా ఆ విధంగా ధ్యానించుకుందాం. ప్రతిరోజు మీరు దీన్ని చూడండి. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ అధ్యాయం ఏ సందర్భంలో ఉన్నది, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అంశం ఏంటి అని తెలుసుకుని దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద ధ్యానిస్తూ పాత నిబంధన క్రొత్త నిబంధన ఏ విధంగా ఆ అంశానికి తగినట్టుగా ఉన్నవి అని ధ్యానించుకుంటూ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ధ్యానం ఉంటుంది అన్నమాట. అంతా కూడాను ఒకే ఒక పేజీ ద్వారా, అంటే క్లుప్తంగా మనం నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ చైన్ రెఫరెన్స్ను ఆధారం చేసుకుని బైబిల్ చదవండి. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఈ గ్రంథాలని మీరు ఆర్డర్ చేసుకుని దీన్ని కూడా ధ్యానించుకోవచ్చు. చాలామందికి ఇది అర్థం కాదు, కొంచెం డీప్గా ఉంటుంది. దాన్ని తెలుగులోకి అనువదిస్తుంటున్నాను. అనువదించినప్పుడు కూడాను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటిని. ఈ బుక్స్ తెలుగులో పబ్లిష్ చేసినప్పుడు మీరు కొనుక్కోవచ్చు కూడాను. ఈ దినాన జనవరి 1 దినాన ఆదికాండం 1, మత్తయి 1, ఎజ్రా 1, అపోస్తుల కార్యాలు 1 అధ్యాయం, వీటిని ధ్యానించుకోవాలి. ఆదికాండం 1 దాని మీద ఈ 4 అధ్యాయాల్లో ఏదైతే బోల్డ్గా ఉంటుందో ఆ అధ్యాయం మీద ధ్యానం అని గ్రహించుకోవాలి. ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన యెహోవా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీ వాక్యాన్ని బట్టి, వాక్య వెలుగును బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాశారు. అదే పరిశుద్ధాత్మ ద్వారా మాకు అవగాహన అనుగ్రహించండి. అదే పరిశుద్ధాత్మ ద్వారా మేము ఏ విధంగా అన్వయించుకోవాలో, అన్వయించుకున్నప్పుడు విధేయత చూపాలో, ఆ విధేయతకు తగినట్టుగా మాకు శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించి ఉంటున్నాం. మీకు అనుకూలమైనటువంటి జీవితం జీవించాలని ఆశిస్తుంటున్నాం. మాకు సహాయం దయచేయండి. అంధకార సంబంధమైనటువంటి ప్రతి శక్తులు, శోధనలపై మాకు విజయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి రీతిగా మేము జీవిస్తూ మీ రాకడ ఎప్పుడున్నప్పటికీ మా జీవితాలు సర్దుకోవటానికి, సరిపెట్టుకోవటానికి మీరు మాకు సహాయం దయచేయమని, మీరు మాకు అనుగ్రహించినటువంటి నిరీక్షణను బట్టి వందనాలు. మీతో సదాకాలం ఉంటాం అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ ప్రభువా. అయితే ఇప్పుడే యేసు ప్రభువును బట్టి, మేము ఆయన విశ్వసించిన దాన్ని బట్టి మీరు మాతో ఉంటారని, మాలో ఉన్నారని వాగ్దానాన్ని బట్టి, నిశ్చేతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీ దీవెనలు కోరుకుంటూ, మీరే ఈ సమయంలో మాకు టీచర్గా ఉండి
మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు బైబిల్ని క్లుప్తంగా వివరించాలి అంటే దీనిలో 4 అంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 4 అంశాలలో మొదటిది సృష్టి, రెండవది మానవ పతనం, మూడవది కృపగలిగినటువంటి దేవుని యొక్క ఉద్ధరణ, రక్షణ. చివరి 2 అధ్యాయాలు పరలోకం గురించి. పరలోకం గురించి అనంటే ఈ రక్షణలో చివరి మెట్టు. ఈ 4 అంశాలు ఉన్నాయి. ఈ మొదటి 2 అధ్యాయాలు సృష్టికి సంబంధించినవి అన్నమాట. ఇది తెలిసినటువంటి విషయమే. మరి మనం ఇప్పుడు చదువుకునే దానికంటే అంతకు ముందే చదువుకుని ఉంటే బాగుంటుంది. బైబిల్ చదివినటువంటి వాళ్ళకి ఈ 1వ అధ్యాయం గురించి బాగా తెలుసు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 9వ వచనం, దేవుడు ఆకాశం క్రిందనున్న జనములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. 11వ వచనం, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలని కాలకాలమున దిన సంవత్సరములను సూచించుటకై ఉండును కాకనియు భూమి మీద వెలుగిచ్చుటకును అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండు గాకని పలికెను. 16వ వచనం, దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. 20వ వచనం, దేవుడు జీవం కలిగి జీవించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. 2వ అధ్యాయం 1వ వచనం, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. వాక్యం చదువుకోకుండా ఈ కామెంటరీ చదవటం మంచిది కాదు. కాబట్టి దయచేసి రేపటికి 2వ అధ్యాయం సంపూర్తిగా మీరు ఇంటి దగ్గర చదవండి. అప్పుడు నేను ఇచ్చేటువంటి కామెంట్స్ కానీ ఈ ధ్యానాలు కానీ మనకి ఉపయోగపడతాయి. ఈ 4 అధ్యాయాలు నూతన ఆరంభాలను సూచిస్తున్నవి. ఈ 4 అధ్యాయాలంటే ఆదికాండం 1, మత్తయి 1, ఎజ్రా 1, అపోస్తల కార్యాలు 1. ఈ 4 అధ్యాయాలు కూడాను 4 ఆరంభాలను సూచిస్తున్నవి. కానీ మొదటిది మాత్రము ఆది కాండం 1 సృష్టించబడిన ప్రతి దాని యొక్క మూలాన్ని చిత్రీకరిస్తున్నది. ఈ అధ్యాయంలోని అంశాలు అవి కొనసాగించబడిన విధానాన్ని బట్టి ఒక విషయం సులువుగా కనిపిస్తుంది. దేవుడు తన సృష్టికి భిన్నంగా ఉన్నాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించాను కదా, కాబట్టి దేవుడు వేరు, సృష్టి వేరు, దానికి భిన్నంగా ఉన్నాడు. దేవుడి సృష్టిలో భాగం కాదు. కాబట్టి సర్వస్వము దేవుడే అనే సిద్ధాంతానికి తావులేదు. దాన్ని ప్యాంథియిజం అంటారు. ఆ సృష్టి అంతా మంచిదని చెప్పాడు. దీన్ని బట్టి ద్వితీయ సిద్ధాంతం అంటే డ్యూయలిజం అంటారు. దానికి ఆధారం లేదు. డ్యూయలిజం అంటే ఏంటంటే ఆది నుండి కూడాను మంచి చెడు ఆదిలోనే ఉన్నాయి. మంచి అనేటువంటి నియమం, చెడు అనేటువంటి నియమం.
ది ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్, ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాడ్ అనేది ఆది నుండే ఉన్నాయండి. మధ్యలో ఏమీ రాలేదు. చెడు అనేది మధ్యలో వచ్చింది కాదు, ఆది నుండి ఉంది. మంచి చెడు ఆదిలోనే ఉన్నాయి. కానీ మనం చూసింది ఏంటంటే దేవుడు సృజించినప్పుడు అన్నీ మంచివే, చెడు తర్వాత వచ్చింది. కాబట్టి డ్యూయలిజం అనే సిద్ధాంతానికి తావులేదు. మానవులు స్త్రీ పురుషులు దేవుని స్వరూపంలో ప్రత్యేకంగా సృష్టించబడ్డారని వక్కాణించబడిన కారణాన్ని బట్టి మానవులు కేవలము జంతు జాతికి చెందిన వారనే తర్కము అసంపూర్ణమైన సత్యము. అసంపూర్ణమైన సత్యం అంటే రిడక్షన్ అంటారన్నమాట. ఒక విధంగా మనుషులు జంతువుల్లో భాగమే, కానీ దేవుని యొక్క ఊపిరిని మానవుల్లో పోసాడు కాబట్టి ఆ విధంగా జంతువులు సృష్టింపబడలేదు. కాబట్టి మానవుడు జంతువే అని అనటానికి వీల్లేదు, ఎందుకంటే దేవుని స్వరూపంలో ఆయన చేయబడ్డాడు. మనిషి జంతువే అనేది ఒక అసంపూర్ణమైనటువంటి సత్యం, రిడక్షన్. దానికి కూడా తావులేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, లెట్ దేర్ బి లైట్. దేవుడు మాట్లాడువాడు కాబట్టి దేవుడు వ్యక్తి కాదు అని అనటానికి. వ్యక్తి, దేవుడు వ్యక్తి, శక్తి కాదు. దేవుడు వ్యక్తి, దేవునికి శక్తి ఉన్నది. దేవుడు వ్యక్తి అనటానికి ఏంటి? దేవుడు మాట్లాడతాడు, దేవునికి ఫీలింగ్స్ ఉంటవి, దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు స్పందిస్తాడు, దేవుడు ఇతరులతో సంబంధం, ఇతర వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటాడు. ఇతర వ్యక్తులు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇతర వ్యక్తులు. మనిషిని సృజించినప్పుడు, ఆదామును సృజించినప్పుడు వాళ్ళు కూడా వ్యక్తులే. కాబట్టి దేవుడు వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటాడు. అది వ్యక్తిత్వానికి సంబంధించింది. శక్తికి అలాంటిది లేదు. శక్తి మాట్లాడలేదు, శక్తి ఫీల్ చేయలేదు. శక్తి కార్యం చేయొచ్చు అనుకోండి, కానీ మనిషి చేసేటువంటి కార్యం, వ్యక్తి చేసేటువంటి కార్యం చేయలేదన్నమాట. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు వ్యక్తి అని అనాలి. దేవునికి శక్తి ఉన్నది, కానీ దేవుడు శక్తి కాదు. మానవులతో సహా సర్వస్వాన్ని ఆయన సృజించి సార్వభౌమత్వాన్ని కనపరుచుకున్నాడు. కాబట్టి ఆయన ఒక స్థానికంగా చెందినటువంటి దేవుడు కూడా కాదు. ఆయన సర్వాధికారి, సార్వభౌముడైనటువంటి దేవుడు అని ఈ సత్యాలు ఆ సృష్టిని బట్టి మనం గమనించుకోవాలి. సానుకూల తీరులో ఈ అంశాలతో పాటు మరికొన్ని కలిపిన తరువాత వ్రాయబడిన లేఖనాలు కూడా సృష్టికి చెందిన సత్యాలను ప్రతిబింబిస్తూ విలువైన అనేక సత్యాలను వివరిస్తున్నవి. అంటే సృష్టిని గురించినటువంటిది ఆదికాండం 1-2 అధ్యాయాల్లోనే కాదు, తర్వాత ఈ సృష్టి అనే అంశాన్ని బైబిలు ఇంకా వివరించి చెబుతున్నది అని మనం గ్రహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలు 19 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నది అని ఆ అధ్యాయం అంతా కూడాను మీరు చూస్తే సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ, ఆ వైభవం, ఆ గొప్పతనం, మరి సూర్యచంద్ర నక్షత్రాలని గురించి ఎంతో శాస్త్రజ్ఞులు చెప్తుంటే, ఒకసారి నేను కలకత్తాలో ఆ ప్లానిటోరియం ఆ షోకి వెళ్ళినప్పుడు 45 మినిట్స్ ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన వివరించాడు. సైంటిస్టు బ్రహ్మాండంగా 45 మినిట్స్ ఆ నక్షత్రాల గురించి వివరించి చిట్ట చివరికి ఆయన అన్నదేంటంటే, మై గాడ్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్. ఆ విధంగా ఆశ్చర్యపోయి చెప్పాడన్నమాట. అంటే సైంటిస్ట్గా నక్షత్రాల గురించే ఇంకా మిగిలినవి ఎన్నో ఉన్నాయి. దేవుని సృష్టి అంతా కానీ సూక్ష్మంగా మనం చదివేటట్లయితే మనం ఏమంటాం, మై గాడ్ అని ఏదో అలవాటు చొప్పున ఆలోచన లేకుండా అంటాం కాదు. దేవుడే చేయగలడు ఇలాంటివి, మనిషికి అందనటువంటిది అనేటువంటి రీతిగా దేవుణ్ణి ప్రశంసిస్తాం. దేవుని గొప్పదనాన్ని సృష్టిని బట్టి చూడగలుగుతాం. కేవలము దేవుని చిత్తానుసారముగా స్వేచ్ఛగా విశ్వమంతయు ఉద్భవించిందనే సత్యాన్ని ఆధారం చేసుకొని ఎడతెగక దేవదూతలు ప్రశంసిస్తుంటున్నారు. అది ప్రకటన
4:11 చదువుదాం. 4:11లో ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నీ చిత్తమును బట్టి ఉండెను అంటే అక్కడ దేవునికి అవసరమని కాదు, దేవుడు స్వేచ్ఛగా దానిని బట్టియే సృజింపబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచూ ఆరాధించారన్నమాట. అక్కడ ఆయన చిత్తాన్ని బట్టి అంటే ఆయన స్వేచ్ఛను బట్టి, ఆయన్ని బలవంతం చేసిన దాన్ని బట్టి దేవుడు సృష్టించలేదు. ఆ సృష్టి లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఐడియా ఇక్కడ లేదు. ఫ్రీగా ఆయన సృష్టించాడు కాబట్టి ఆ విధంగా దేవదూతలు ఆయన్ని ప్రశంసించినాయి. ఆయన సృష్టికి అతీతంగా నున్న సార్వభౌముడని సమస్తాన్ని ఆయన సృష్టించటను బట్టి వ్యక్తమవుతున్నది. ఇందువలన సృష్టిలోనిదేదియు ఆయనను సాధుపరచలేదు అని అపోస్తల కార్యాలు 17:24-25లో మనం చదువుతాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమినకును ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన్ని ఇంట్లో పెట్టి లాక్ చేయలేము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుషుల చేతిలో సేవింపబడివాడు కాదు. కాబట్టి ఆయన్ని అదుపులో పెట్టుకోకూడదు. అంతే మాత్రం కాదు, ఆయన స్వరూపములో సృజింపబడిన మనము ఆయనకు ఒక రూపము కల్పించటం ఎంత విరుద్ధం. దేవుడు మనల్ని సృజించాడు కానీ మన రూపంలో దేవుణ్ణి సృజించకూడదు. 29వ వచనం అపోస్తల కార్యములు 17:29. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మనసు వచ్చినట్టుగా రూపంలో మనం దేవుని సృష్టించకూడదు. ఇలాంటి అంశాలన్నింటినో తరువాత లేఖనాలు ఈ సత్యాలను రూపిస్తున్నాయి. అంటే 1వ అధ్యాయంలో చెప్పినటువంటివే కాదు, బైబిలు ఇంకా వేరే చోట కూడాను ఈ ఐడియాని డెవలప్ చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని సృష్టి సిద్ధాంతము, దాని పర్యవసానములు అనేకములు. దేవుడు సర్వలోకాన్ని సృజించాడు కాబట్టి దానివలన ఏంటి పర్యవసానం? మొదటిది, మానవులు దేవునికి లెక్క ఒప్పజెప్పుటకు బాధ్యులై ఉన్నారు. యు ఆర్ అకౌంటబుల్ టు హిమ్. దేవుడు మనల్ని సృజించాడు, దేవునిపై ఆధారపడి ఉన్నాం. దేవుడంటే లెక్కలేదు అని ఇండిపెండెంట్గా ఉండటానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనటానికి వీల్లేదు. మనం ఏం చేస్తున్నామో ఏం చేయకూడదో దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. ఆయన మనకి జడ్జిగా ఉంటాడన్నమాట. ఆయన సొంత సొత్తు మనం. ఆయన సృజించాడు, ఆయన సొంత సొత్తు. ఆయనపై ఆధారపడటమే కాదు, మనం ఏ విధంగా జీవించాలో దానికి లెక్క ఒప్పచెప్పడానికి బాధ్యులమై ఉన్నాం. వీఆర్ అకౌంటబుల్ టు హిమ్. ఈ అంశం బైబిల్లో పదే తటస్థపడుతుంది. కొన్నిసార్లు స్పష్టంగా, మరికొన్నిసార్లు మసకగా మరుగై ఉండవచ్చును. కానీ మనం దేవునికి లెక్కొప్ప చెప్పడానికి బాధ్యులము అని అనేక రీతుల్లో బైబిలు నొక్కి పదేగా చెబుతోంది. ఒకే ఒక ఉదాహరణ పేర్కొనవలనంటే, దేవుడి వాక్యము ద్వారా సమస్తము కలిగినని, ఆ వాక్యము యేసుక్రీస్తులో శరీరధారి అయినదని యోహాను సువార్తలో దాన్ని మనం గమనిస్తాం. 1, 2, 3 వచనాలు యోహాను సువార్త. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనం లెక్క చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు, దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుమారుడు మనిషి అయ్యాడు కాబట్టి ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చినప్పుడు, మనిషిగా వచ్చినప్పుడు ఆయన గుర్తించి ఆయన్ని సేవించాలి. దానికి బదులుగా ఏమైంది? ఆయనతో పొత్తు పెట్టుకోకూడదని ఆయన్ని ధిక్కరించారన్నమాట.
ఈ వాక్యము లోకములోనికి వచ్చినప్పుడు విపత్కరమైన నేరారోపణకు దారి తీసినది. యోహాను సువార్త 1:10. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. స్వకీయులు అంటే ఆయన చేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఇశ్రాయేలీలు, ఆయన ప్రజలు, ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి ప్రజలు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అయితే ఏమైంది? ఆయనను అంగీకరింపలేదు. కాబట్టి వాళ్ళు చేసేటువంటి కార్యాలు కూడాను దేవునికి అనుకూలంగా లేనటువంటి కార్యాలు చేశారు. అది విపత్తు అన్నమాట. ఆయనతో ఏ పొత్తు పెట్టుకొనకూడదని తలంచటం అది ఆటోనమీ. మానవాళి పరిపక్వతను సూచిస్తున్నదా, లేక అంతులేని తిరుగుబాటుకు నిదర్శనమా? నిజాన్ని సమాధి చేసుకుంటున్నది కదా. నిజమేంటంటే ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రీతికరంగా జీవించాలి. ఆయనకి ఇండిపెండెంట్గా ఉండి ఆటోనమస్ అన్నమాట. ఆయనతో పొత్తు లేదు అని జీవించితే అది దేనికి గుర్తు? మానవాళి పరిపక్వం చెందింది, దే డోంట్ నీడ్ గాడ్ అనేటువంటి ఆలోచన, లేకపోతే దేవునికి తిరుగుబాటు చేసినటువంటి జనాంగమా? కాబట్టి ఏది సత్యం? ఆ సత్యాన్ని మనం సమాధి చేయకూడదు. రోమా 1వ అధ్యాయంలో అంతా చదివితే అది ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని ఆయన లోపలికి దాచిపెట్టారు, దాన్ని సమాధి చేశారు, దాన్ని గుర్తించలేదు, సత్యాన్ని సత్యంగా ఎంచలేదు అని మనం రోమా 1వ అధ్యాయంలో, ఇది ఒక వచనమే కాదు, రోమా అధ్యాయం అంతా చదువుకుంటే తెలుస్తుంది అన్నమాట. మామూలుగా ఈ అధ్యాయం చదివినప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి, చాలా సిద్ధాంతాలు ఉంటాయి. దేవుడు 7 రోజుల్లో చేశాడా, లేకపోతే 7 దినాలు, దినం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైమా, లేక దేవుడు 1వ అధ్యాయం 2వ అధ్యాయానికి గ్యాప్ ఉన్నదా? మొదట దేవుడు ఆ విధంగా చేశాడు కానీ అది నిరాకారంగా ఉంది, తర్వాత 2వ అధ్యాయం నుండి దాన్ని నింపాడు. ఇక ఆ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే దేవుడు ఎట్లా చేశాడు సృష్టిని అంటే బిగ్ బ్యాంగ్. ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఒక బాంబు పేలినప్పుడు ఆ ప్రెస్లో ఉన్నటువంటి అవన్నీ టైప్స్ అన్నీ కూడాను అమర్చుకుని డిక్షనరీ లాగా తయారవుతుంది. అది ఆ సంభవం కాదండి. బాంబు పేలినప్పుడు ఆ టైప్స్ అన్నీ, అంటే ప్రింటింగ్ ప్రెస్లో ఆ దినాల్లో, ఇప్పుడంటే అంత కంప్యూటర్ ద్వారా అవుతుంది అనుకోండి, ఆ దినాల్లో ప్రింటింగ్ ప్రెస్లో టైప్స్ సెట్ చేస్తారు. ఒక బాంబు పేలైంది అనుకోండి, అవన్నీ విచ్ఛిన్నంగా అయిపోతాయి కదా, అంతేగాని ఒక డిక్షనరీ లాగా ఆ టైప్స్ అవి అమర్చుకుంటాయా? అమర్చుకోవు. అదేవిధంగా సృష్టిలో మనం ఆర్డర్ చూస్తున్నాం. బిగ్ బ్యాంగ్ ఉంటే ఆర్డర్ ఎందుకు ఉంటుంది? ఆ విధంగా ఎన్నో సిద్ధాంతాలు ఉంటాయి. కొంతమంది ఇది పోయట్రీ కాబట్టి మనం అక్షరాలా తీసుకోకూడదు, ఇది ప్రోజు అక్షరాలా ఇవన్నీ సిద్ధాంతాలు ఉంటాయి. కానీ మోషే ఈ అధ్యాయం రాసినప్పుడు ఆయన మనసులో ఏమున్నది అని అంటే, అయ్యా దేవుడు సృష్టికర్త, మనం సృష్టి, ఆయన మీద ఆధారపడి ఉన్నాం, మనం ఆయన సొత్తు అనేటువంటి ఈ విషయాల్ని ప్రక్కన పెట్టేసేసి వేరే విషయాలకి వెళ్ళకూడదు. మనం ఆయనకు లెక్కప్ప చెప్పేటువంటి రీతిగా జీవించటం అది సరైంది. మనం వీఆర్ అకౌంటబుల్ టు హిమ్ అని గ్రహించుకోవాలి. అంతేగాని వేరే వేరే ప్రశ్నలు వేస్తూ దేవుడు ఉన్నాడా, ఎలాంటి దేవుడు అని కాదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ ఈజ్ దేర్. దేవుడు ఉన్నాడు అని రుజువు చేసుకోవట్లేదు బైబిల్. దేవుడు ఉన్నాడు, నువ్వు నోరు మూసుకుని నువ్వు ఆయనకి ఒబీడియన్స్ చూయించు, ఓకే, సంతోషంగా ఆయన ప్రేమిస్తూ ఆయన మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా కృతజ్ఞతగా జీవించు అనేటువంటి సత్యం అన్నమాట. ఆ విధంగా బైబిల్ మొదలెడుతుంది. ఈ 2025లో మన జీవితాలు ఆ విధంగా గడుపుకోవాలి. దేవునికి లెక్క ఒప్పజెప్పేటువంటి జీవితం కలిగి ఉన్నట్టుగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, తండ్రి అని పిలుచుకునేటువంటి ధన్యత, సృష్టికర్తను, సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్తను తండ్రి అని పిలుచుకోవటం ఎంత ధన్యత నాయన. అంతేకాదు, మేము ఆ సృష్టికర్తను విడిచి ఆటోనమస్గా, ఇండిపెండెంట్గా
జీవించినటువంటి దుర్మార్గులము. ఆ దుర్మార్గతను, ఆ యొక్క రెబలియన్ను, ఆ తిరస్కారాన్ని, ఆ పాపాన్ని క్షమించే యేసు ప్రభువుని బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలు బట్టి మమ్మల్ని క్షమించారు కాబట్టి మేము తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మమ్మల్ని సృజించుటే కాక మమ్మల్ని పోషిస్తూ సమస్త లోకాన్ని మీరు, సమస్త విశ్వాన్ని మీరు ఏలుచున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.